హాయ్ అండి, ఐఎమ్ బాబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు మెగా పీటీఎం ఫామ్ అంటే గూగుల్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలని చాలామంది అడిగారు. దీన్ని సింపుల్గా తెలియజేస్తానండి. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి మీకు ఇచ్చింటారు హెచ్ఎంకి. దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ప్రిపరేషన్స్ ఫర్ మెగా పీటీఎం అని ఒక ఓపెన్ అవుతుంది. అక్కడ ఫస్ట్ మెయిల్కి చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి. మీ యూడైస్ కోడ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ బటన్ నొక్కండి. ఒక్కొక్కవేళ ఫామ్ మీకు ఓపెన్ కాకుండా సైన్ ఇన్ అడిగింది అనుకోండి, దాన్ని ఆ యొక్క గూగుల్ లింక్ని కాపీ చేసుకొని మీ క్రోమ్లో పేస్ట్ చేసుకోండి, ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత అక్కడ యూడేస్ కోడ్ ఎంటర్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ హ్యావ్ యూ కండక్టెడ్ ఏ ప్లానింగ్ మీటింగ్ అంటే ఎస్ఎంసీ మీటింగ్ ప్లానింగ్ మీటింగ్ పెట్టుకున్నారా అంటే ఎస్ అని. ఆ తర్వాత కింద దానికి ఏ రోజు పెట్టుకున్నారో ఆ డేట్ ఇవ్వండి. ఆ తర్వాత రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అలకాట్ చేశారా అందరికీ, ఎస్ఎంసీ వాళ్ళకి ఎవరెవరు ఏ పని చేయాలని చేశారంటే ఎస్ నొక్కండి. హ్యావ్ యూ ఫైనలైజ్డ్ ద యాక్టివ్ పేరెంట్ హూ విల్ టేక్ ఏ లీడ్ అంటే ఒక పేరెంట్ని, యాక్టివ్ పేరెంట్ని లీడ్ తీసుకునే వాళ్ళని ఎవరన్నా సెలెక్ట్ చేసుకున్నారని ఎస్ అని చేసుకోండి. ఆ తర్వాత అక్కడ వారి యొక్క పేరు, యాక్టివ్ పేరెంట్ నేమ్ ఏవైతే వాళ్ళు అక్కడ ఆ పేరెంట్ నేమ్ని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బటన్ నొక్కండి. నెక్స్ట్ థర్డ్ పేజ్లో ప్లీజ్ కన్ఫర్మ్ ఇఫ్ ద ఫాలోయింగ్ కమిటీస్, ఏ కమిటీస్ వేశారో మన స్కూల్లో మనం వేసుకున్నటువంటి కమిటీస్ ఈ పీటీఎం సక్సెస్ కావడం కోసం కమిటీస్ ఎన్నైనా కూడా మనం ఏం వేసుకుంటే అవి ఎగ్జాంపుల్కి నేను అక్కడ 2-3 చూపించాను. వీటిని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ నొక్కండి. నెక్స్ట్ బటన్ నొక్కిన తర్వాత హ్యావ్ ఆల్ డిజిటల్ మాన్యువల్ ఇన్విటేషన్స్. డిజిటల్ మాన్యువల్ ఇన్విటేషన్స్ అంటే మాన్యువల్ ఇన్విటేషన్స్ అంటే కార్డ్స్ తయారు చేయడం, పిల్లలు ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా గతంలోనే చెప్పారు. వాటిని పంపించడం, లేదా ఆహ్వాన పత్రాలని చెప్పి ప్రింట్ తీసుకొని పంపించడం, ఇవి మాన్యువల్గా చేయడం. ఆ తర్వాత వాట్సాప్ రూపంలో, ఆ తర్వాత వారికి ఫోన్ చేసి రమ్మని చెప్పడం, ఇవన్నీ కూడా డిజిటల్ రూపంలో ఈ విధంగా చేశారా అని చెప్పి అడుగుతారు. ఆ తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్స్ పిల్లలవి, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయా అని చెప్పి అడుగుతారు. దాన్ని ఎస్ నొక్కండి. నెక్స్ట్ క్యాంపస్ రెడీ బ్యూటిఫికేషన్ అంటే అంతా కూడా డెకరేషన్స్ చేసుకుంటూ దానికి రెడీగా ఉన్నారా అని చెప్పి అడుగుతుంది. దానికి ఎస్ నొక్కండి. ఆ తర్వాత కింద చూడండి, ఆర్ ద వెన్యూ సీటింగ్ అరేంజ్మెంట్స్, ఆడియో విజువల్ ఎక్విప్మెంట్స్, అదర్ లాజిస్టిక్స్ అన్నీ కూడా ఫైనలైజ్ అంటే మీరు ఎలా మైక్స్ కానీ ఇవన్నీ రెడీగా సీటింగ్ ఎన్ని సీట్లు కావాలా ఏంటి అన్నీ అరేంజ్ చేసుకున్నారని అడుగుతుంది. హ్యావ్ ఆల్ నెసెసరీ పర్చేజెస్ బీన్ మేడ్ అంటే స్టేషనరీ ఏవేవి కావాలా, మనకి ఏవేవి అవసరము, ఏమన్నా తీసుకున్నామా లేదనేటువంటిది అడుగుతుంది. ఆ తర్వాత నేమ్స్ ఆఫ్ అల్యూమినీ ఇన్వైటెడ్. ఇది ఇక్కడ చాలామందికి డౌట్. అల్యూమినీ అంటే ఎవరంటే ఓల్డ్ స్టూడెంట్స్ అండి. అక్కడ చదివినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ ఈ ఎంతమంది వస్తున్నారనేటువంటి వాళ్ళ పేరు రాయాలి. ఆ తర్వాత విత్ కామాస్ పెడుతూ వారి యొక్క బ్యాచ్, ఏ బ్యాచ్ వాళ్ళు ఆ పిల్లవాళ్ళు అని రాయాలి. కరెంట్ క్రెడెన్షియల్స్, వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు, స్టూడెంటా లేదా ఏదైనా వర్క్ చేస్తున్నారా అనేది రాయాలి. అంటే ఒక స్టూడెంట్ నేము, ఏ బ్యాచ్ ఆ స్కూల్లో చదివాడు, ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది అక్కడ రాయాలి. అలా ఎంతమంది వస్తుంటే అంతమంది రాయాలి. ఆ తర్వాత నేమ్స్ ఆఫ్ పొటెన్షియల్ డోనర్స్ ఇన్వైటెడ్, డోనర్స్ ఎంతమంది వస్తున్నారు వారి యొక్క పేరు రాయాలి. వారి యొక్క డిజిగ్నేషన్ అంటే వారు ఏం చేస్తున్నారు అనేటువంటిది అక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నేమ్స్ ఆఫ్ లోకల్ రిప్రజెంటేటివ్స్ ఇన్వైటెడ్. లోకల్ రిప్రజెంటేటివ్స్ అంటే సర్పంచ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వార్డ్ మెంబర్ కావచ్చు, ఎలిమెంటరీ సెక్షన్లో అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళు ఎంపీటీసీ కావచ్చు, నెక్స్ట్ ఎంపీపీ కావచ్చు, ఎవరు అందుబాటులో ఉన్నారు, వాళ్ళు ఎవరిని మీరు ఇన్వైట్ చేశారు, వారి యొక్క పేరు, వారి యొక్క డిజిగ్నేషన్ కూడా అక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ బటన్ నొక్కాలి. నెక్స్ట్ బటన్ నొక్కితే ఆర్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, పేరెంట్స్కి స్టూడెంట్స్కి కల్చరల్ యాక్టివిటీస్కి రెడీగా ఉన్నారని అడుగుతుంది. ఏవి ఆ పేరెంట్కి ఇక్కడ ముఖ్యంగా పేరెంట్స్కి ఏమేమి మీరు చేయాలనుకుంటున్నారో ఆ బాక్స్, రంగోలీ అయితే మదర్స్కి, టగ్ ఆఫ్ వార్ అయితే ఫాదర్స్కి. ఇవి కాకుండా ఇంకా కల్చరల్ పర్ఫార్మెన్సెస్ ఏమన్నా డ్యాన్స్ కానీ ఇట్లాంటివి పెట్టారా, లేదా ఇంకా ఈ 3 కాకుండా అదర్స్ ఏమైనా ఉంటే కానీ అదర్స్ అన్నోకి కింద రాయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ బటన్ నొక్కండి. ఆ తర్వాత మెడికల్ సపోర్ట్ అరేంజ్మెంట్స్ కూడా చేసుకున్నారా అని అడిగారు. అది కూడా చూడండి, చేసింటే ఎస్ నొక్కండి. యూ హ్యావ్ సేఫ్టీ మెజర్స్ ఫర్ ద క్యాంపస్ బిన్ ఎన్ష్యూర్డ్ అంటే సేఫ్టీ మెజర్స్ అంటే ఇక్కడ ఎక్స్టింగ్విషర్స్ ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అంటే అక్కడ మనం ఎక్కడన్నా హాల్లో జరుపుతుంటే ఇట్లాంటివన్నీ ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నారు అడుగుతుంది. ఇవన్నీ ఎస్ నొక్కి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ ఎస్టిమేటెడ్ నెంబర్స్ ఆఫ్ అటెండీస్ అంటే ఎంతమంది రావచ్చు అని అనుకుంటున్నారు అనేది మొత్తం అందరూ కలిపి ఇక్కడ ఎంటర్ చేయండి. వారిలో పేరెంట్స్ ఎంతమంది ఎంటర్ చేయండి. అల్యూమినీ అంటే వారిలో స్టూడెంట్స్ ఎంతమంది ఎంటర్ చేయండి. ఆ తర్వాత డోనర్స్ ఎంతమంది వస్తున్నారో ఎంటర్ చేయండి. ఆ తర్వాత లోకల్ రిప్రజెంటేటివ్స్ ఎంతమంది అనేది ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ టోటల్ అనుకుంటే దాంట్లో పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఆ పేరెంట్స్ ఒకవేళ 70 మెంబర్స్, ఆ తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ ఒక 20 మెంబర్స్, ఆ తర్వాత పొటెన్షియల్ డోనర్స్ ఒక 5 మెంబర్స్, ఇన్వైటీస్ ఒక 5 మెంబర్స్ అనుకోండి. ఈ విధంగా చేయండి. నెక్స్ట్ బటన్ నొక్కండి. ఆ తర్వాత శుభదిన్ భోజన్ ప్రిఫర్డ్ చేశారా, శుభదిన్ భోజన్ ఆ రోజుకి ఎవరు సప్లై చేస్తున్నారో ఆ రోజుకి అరేంజ్ చేసుకున్నారా అనేటువంటి చూడండి. రీఫ్రెష్మెంట్స్ శుభదిన్ భోజనం ప్లస్ రీఫ్రెష్మెంట్స్ పేరెంట్స్కి స్టూడెంట్స్ కూడా ఉన్నాయా,
ఏది ఉంది ఇక్కడ భోజనమా, రిఫ్రెష్మెంట్సా ఏంటి అనేది ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ నొక్కండి. ఆ తర్వాత డూ యూ రిక్వైర్ ఎనీ అడిషనల్ సపోర్ట్ ఫ్రమ్ ఎంఈఓ గారితో, అంటే మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్తో ఇంకా ఏమైనా అడిషనల్ సపోర్ట్ ఉంటే అక్కడ ఎంటర్ చేయమన్నారు. ఆ తర్వాత ప్లీజ్ మెన్షన్ ఎనీ చేంజెస్ ఫేస్డ్ డ్యూరింగ్ ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఎన్నుకొని ఉంటే అవి రాయమన్నారు. నెక్స్ట్ లాస్ట్ పేజ్లోకి పెడితే ఇక్కడ ఎనీ అడిషనల్ కామెంట్స్ ఆర్ సజెషన్స్ ఫర్ ఇంప్రూవింగ్ ద పీటీఎం ప్రాసెస్, ఇక్కడ ఈ పీటీఎం బాగా జరగాలంటే మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వదలుచుకుంటే ఇక్కడ రాసి లాస్ట్లో అండి సబ్మిట్ బటన్ అనేది ఉంటుంది చూడండి. ఇక్కడ సబ్మిట్ బటన్ పైన నొక్కండి. సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత ఈ విధంగా సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఒకటి అడుగుతుంది, సబ్మిషన్ అయిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ కంప్లీటింగ్ ద ఫామ్ అని వస్తుంది. కింద సి ప్రీవియస్ రెస్పాన్సెస్, అంటే మనం ఎంటర్ చేసిన రెస్పాన్సెస్ మళ్ళీ చూసుకోవచ్చు. దానిపైన క్లిక్ చేసి ఎడిట్ యువర్ రెస్పాన్సెస్, మనం ఒకవేళ మార్చాలనుకుంటే ఎడిట్ యువర్ రెస్పాన్సెస్ పైన వెళ్ళి దాన్ని ఎడిట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది అడగడం వల్ల ఇది చేశాను. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.